నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ఒంగోలు నగరం గుంటూరు రోడ్డు వద్ద గల పోతురాజు కాలువలో జరుగుతున్న పూడికతీత పనులను స్థానిక ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు పరిశీలించారు. అక్కడ బ్రిడ్జి కిందకి వెళ్లి పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును గురించి నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే దామచల జనార్దన్ మీడియాతో మాట్లాడుతూ తాము గతంలో అధికారంలో ఉన్నప్పుడు 89 కోట్లతో పోతురాజు కాలువ ఆధునీకరణ పనులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత రివర్స్ టెండర్ ద్వారా 62 కోట్లు చేశారని అన్నారు. గత ప్రభుత్వం దాని డబ్బులు తినేసి వర్క్ క్యాన్సిల్ చేసిందని అన్నారు. ఒంగోలుకు ప్రధాన డ్రైనేజీ కాలువైన పోతురాజు కాలువ నగరంలోని 7 ప్రాంతాల గుండా వెళుతుందని అన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పోతురాజు కాలువలో పూడికతీత పనులు చేపట్టినట్లు తెలిపారు. అనేక సంవత్సరాల నుండి కాలువ వెంబడి ఇళ్లు కట్టుకున్న వారి జోలికి వెళ్లమని తెలిపారు. ఎక్కడన్నా 1-2 ఇళ్లు కాలువకు ఇబ్బందిగా ఉంటే వారికి ప్రత్యామ్నాయం చూపించి తొలగిస్తామని తెలిపారు. మిగిలిన వారిని డిస్టర్బ్ చేయమని స్పష్టం చేశారు. అవసరమైతే 60 అడుగులు ఉన్నదానిని 50 అడుగులు చేస్తామని దామచల జనార్దన్ తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ బుచ్చి, టీడీపీ నాయకులు బండారు మదన్, వెంకటేశ్వరరెడ్డి, బొడ్డపాటి వెంకట తదితరులు పాల్గొన్నారు. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను. పేదలాభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దనుకు ఎదురేముంది. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను. పేదలాభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దనుకు ఎదురేముంది. నాటి పాలకులు పరిపాలించిన తీరు అభివృద్ధన్న మాట ఎక్కడ కనబడలేదు. జనార్దన్ ఎమ్మెల్యేగా గెలిచినంక నేడు ఒంగోలు అభివృద్ధి ఎంతో జరిగని చూడు. మాటిస్తే తప్పనోడు వెనుకంజా వేయనోడు, మాటిస్తే తప్పనోడు వెనుకంజా వేయనోడు. దమ్మున్న నాయకుడమ్మా జనార్దన్ అన్న పేదవాళ్ళ తోడు నీడరా. దమ్మున్న నాయకుడమ్మా జనార్దన్ అన్న పేదవాళ్ళ తోడు నీడరా. అగో కార్యకర్తలండగుంటడు, జనార్దన్ అన్న కనురెప్పగా చూసుకుంటాడు. కార్యకర్తలండగుంటడు, జనార్దన్ అన్న కనురెప్పగా చూసుకుంటాడు. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను. పేదలాభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దనుకు ఎదురేముంది. సూరారెడ్డిపాలెము, మొటుమాల, పొందూరు, త్రోవగుంట, కరవది, మద్రాసు, కలకత్త వైపు రోడ్ల అభివృద్ధిని చేయించెను మన అన్న. ఒంగోలు అభివృద్ధికి నాంది మన రోడ్లన్న. కారు మంచి తముకల మొటుమాల వంతనేసే, మంచి తముకల మొటుమాల వంతనేసే. కొత్తపట్నం నల్లబాగుపై జనార్దన్ అన్న వంతెన నిర్మించినాడురా. కొత్తపట్నం నల్లబాగుపై జనార్దన్ అన్న వంతెన నిర్మించినాడురా. గమల్లపాలెం మోటుమాలకు ఓయన్నలార డబుల్ రోడ్డు వేయించిండు. గమల్లపాలెం మోటుమాలకు ఓయన్నలార డబుల్ రోడ్డు వేయించిండు. దామచర్ల
దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను, పేదల అభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి, ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దన్కు ఎదురేముంది. నమస్కారాలు. ఈరోజు పోతురాజు కాలువ మనకి ఏదైతే పుడికలు అయితే ఉందో దాన్ని అంతా కూడా తీయటం మొదలుపెట్టారు. దీంట్లో దగ్గర ఈ పోతురాజు కాలువ టౌన్ను కలిసేది వచ్చే లోపల దగ్గర 7 చోట్ల ఉంది. శ్రీరామ్ కాలనీ, జయప్రకాష్ కాలనీ, కర్నూలు రోడ్డు, 60 అడుగుల రోడ్డు, అదేవిధంగా కమ్మపాలెం, గుంటూరు రోడ్డు, గోరింట మల్టీప్లెక్స్ రోడ్డు, ఇట్లా 7 చోట్ల ఇది తగులుతా పోద్ది. ఇది ఎప్పటి నుంచో మనకు ఒక పెద్ద సమస్య. ఇది మేజర్ డ్రైనేజ్ సిస్టమ్ ఒంగోలు కార్పొరేషన్కి. ఇది అనేక ఇబ్బందులతోటి ఎప్పుడు చూసినా ఒక వర్షం పడింది అంటే అటుపక్క ఇటుపక్క ప్రాంతాలు వాటర్ రివర్స్ కొట్టడం, ఇళ్లలో నీళ్ళు రావటాలు ఇవన్నీ ఉండే పరిస్థితులు ఉంటాయి. గదివరికి అడపడం కానీ అవన్నీ ఉండేది పోయి వర్షం పడగానే ఇళ్లలోకి నీరు పుట్టి ఆ రోజుల్లో చూసాం మేము. ఆ తర్వాత మనం వచ్చిన తర్వాత ఆ రోడ్లన్నీ కూడా అక్కడ ఉండేదాన్ని హైట్ చేసి సిమెంట్ రోడ్లు వేసి డ్రైన్ సిస్టమ్ కరెక్ట్ చేసేకి మళ్ళీ ఇళ్లలోకి నీళ్ళు పోలా. ఈరోజు మనం అప్పుడు ఉండే టైంలో 89 కోట్లు పెట్టి అప్పుడు శాంక్షన్ చేసాం. ముఖ్యమంత్రి గారి దగ్గరికి 15 సార్లు తిరిగి దానికి ఎట్లా గొట్ట ఇది మేజర్ సమస్య అండి, డ్రైనేజ్ సమస్య. డ్రైనేజ్ సమస్య క్లియర్ అయితే అందరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో టౌన్లో కూడా సగభాగం వచ్చే లోపలికి పోతురాజు కాలువకి వెళ్తుంది, సగభాగం వచ్చే లోపలికేమో నల్లగాలువకి వెళ్తుంది. కాబట్టి ఈ సగభాగం ఇటు ఉండేదంతా కూడా పోతురాజు కాలువకి వెళ్తుంది. కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ ఇబ్బంది ఉండదు, వర్షాలు వస్తే వెళ్ళిపోతాయని చెప్పి ఆ రోజు ఆయన చెప్పిన తర్వాత దాన్ని శాంక్షన్ చేశారు. దాని ఫైనాన్షియల్ అప్రూవల్ అయిపోయి మాకు వచ్చే టయానికి శాంక్షన్ లెటర్ వచ్చేసి ఇంకా టెండర్ కాల్ఫర్ వచ్చే టయానికి అప్పుడుండే పరిస్థితుల్లో నోటిఫికేషన్ వచ్చి ఎలక్షన్లు వచ్చినాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఎమ్మిడే 2 నెలల్లోనే ఆయన ఇక్కడ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసేసి స్టోన్ వేసాడు, అంతా చేశాడు. అప్పుడు 89 కోట్లని ఆయన ఏం చేశాడు, రివర్స్ టెండర్ అని చెప్పేసి రివర్స్ టెండర్ ద్వారా పెట్టి దాన్ని 62 కోట్లు చేశాడు. 62 కోట్లని 3 కాంట్రాక్టర్లు మారారు. అక్కడ మా ఆలోచన ఏంటి అంటే దీని కింద బెడ్ వేయాలి, మొత్తం పుడికలు తీసేసి ఈ పోతురాజు కాలువ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా దగ్గర 16-12 కిలోమీటర్ల పైన ఉంది. మన టౌన్ తగిలేది ఒక 9 కిలోమీటర్లు తగులుతుంది. ఆ తర్వాత అంతా పొలాలలో వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి 9 కిలోమీటర్లు కూడా ఖచ్చితంగా కింద బెడ్ వేయాలి, పిచ్చెట్లో వెళ్ళి మరవకుండా అటు ఇటు బెడ్ వేసేసి రివిట్మెంట్ చేయాలి. అప్పుడు సైడ్ కూడా పిచ్చెట్లు మొలవటం ఇవన్నీ కూడా రాకుండా ఉంటుంది. తర్వాత మనం ఇన్స్పెక్షన్కి అటు ఇటు రోడ్లు వేసేటట్టుగా పెడితే ఈ పోతురాజు కాలువ ఇన్స్పెక్షన్కి అవుతుంది, పబ్లిక్ ఇబ్బంది రాకుండా ఉంటుంది. పబ్లిక్ కూడా ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలన్నా కూడా యాక్సెసిబిలిటీ ఉంటుందని ఆ రోజుల్లో అవన్నీ ఎస్టిమేషన్ వేసి దాన్ని 89 కోట్లకు ఆ రోజు పెట్టాం మేము. పెట్టిన తర్వాత ఈ రివర్స్ టెండర్ అని చెప్పేసి 62 కోట్లు చేసి 62 కోట్లలో అక్కడ రివిట్మెంట్ స్టార్ట్ చేశారు. గోడ కట్టడం స్టార్ట్ చేస్తే అది 3 సార్లు కట్టిన గోడ పడిపోయింది. దాన్ని అప్పుడు పట్టించుకునేవాళ్ళు లేడు. ఆ ముఖ్యమంత్రి అట్టే తయారయ్యాడు, అక్కడ ఉండే వ్యవస్థ పట్టించుకోలేదు, ఇవన్నీ జరిగింది. ఆ తర్వాత 3 కాంట్రాక్టులు మాట్లాడి వీళ్ళు మేజర్ మనం పెట్టినదంతా ఈ 9 కిలోమీటర్లకే టౌన్ ఇబ్బంది అని చెప్పి టౌన్కి పెడితే వాళ్ళు ఏం చేశారు, అటుపక్క ఈజీ కాబట్టి అటుపక్క ఎర్త్ వర్క్ చేసుకుంటా అటుపక్క నుంచి వచ్చేసి 44 కోట్లు డ్రా చేశారు. అప్పుడే దాని ఆ ఎర్త్ వర్క్ అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి కాలువ తీయటం కట్ట వేయటం అట్లా చేసుకుంటూ వచ్చారు. ప్రజలు ఇబ్బంది పడుతుంది, ప్రజలు ఇక్కడ ఫేస్ చేస్తుంది. మన ఇంటెన్షన్ కూడా ఈ 9 కిలోమీటర్లు క్లియర్ అయితే మొత్తం కూడా బయటకు వెళ్తుందని మన ఉద్దేశం. వీళ్ళు అట్నుంచి వచ్చేసి దాని డబ్బులంతా తినేసి ఈరోజు దాన్ని వర్క్ కూడా లాస్ట్ క్యాన్సిల్ చేశారు. తర్వాత మన కార్పొరేషన్లో ఒకసారి రీఎస్టిమేషన్ వేపిస్తే రీఎస్టిమేషన్లో దగ్గర 150 కోట్లు వచ్చింది. ఈరోజు మళ్ళా కూడా ఇంకోసారి ఇరిగేషన్ వాళ్ళ చేత కూడా వేపిస్తాం. అది కూడా ముఖ్యమంత్రి గారు 4 సార్లు చెప్పాము, అసెంబ్లీలో మాట్లాడాను, అసెంబ్లీలో కూడా ఉంది. కాకపోతే అక్కడ ఉండే ఫైనాన్స్ దీనివల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి రేపు వర్షాకాలం వస్తుంది, ఇబ్బంది వస్తుందని చెప్పేసి మన కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ మన కార్పొరేటర్లు మన వాళ్ళంతా కూడా కూర్చొని దీన్ని ఏం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి శాంక్షన్ అయ్యేదాకా లేట్ అవుతుంది కాబట్టి మనం మినిమం ముందు ఎక్కడైతే డీసిల్టేషన్ మనకు ప్రాబ్లం లేకుండా అవన్నీ కూడా పుడికలు తీసేసి అవన్నీ కూడా సైడ్ వేసేసి
దాన్ని అన్నీ చేయడానికి ఈరోజు చేస్తూ ఉన్నారు. దగ్గరికి ఇప్పటికి 10 రోజుల నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పటికి 16 లక్షల రూపాయలు దీని మీద ఖర్చు పెట్టారు. మనమే చూసాం. ఈరోజు నీట్గా అటు ఇటు బండేస్తా మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఎక్కడికెక్కడికి లైన్స్ ఉన్నాయో, ఎందుకంటే 44, 38, అదేవిధంగా 45 ఈ డివిజన్స్ అన్నీ కూడా తగులుతాయి. ఇక్కడికి వచ్చాక 49వ డివిజను, 48వ డివిజను అన్నీ కూడా తగులుతాయి. కాబట్టి వాటి నుంచి వచ్చే మురికి నీళ్ళు కూడా అన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటా, అక్కడ ఉండేవి కూడా క్లియర్ చేసుకుంటా వచ్చినప్పుడు ఆ వాటర్ అటు నుంచి వచ్చేవి కూడా అన్నీ కూడా పోతురాజు కాలువ పడేటట్టుగా ఈరోజు మన డిఈ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఆమె కూడా దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తా ఈరోజు మొత్తం కూడా తీపిస్తూ ఉన్నారు. మనకు స్టార్టింగ్ దగ్గర నుంచి మళ్ళీ మన ఎండింగ్ వరకు కమ్మపాలెం దాటే వరకు నీట్గా ఇట్లానే ముందు తక్కువతో ఇప్పుడు 16 లక్షలు అయింది, రేపు 50 లక్షలు అవ్వచ్చు, 60 లక్షలు అవ్వచ్చు. మినిమం ఖర్చుతోటి కట్టలు నీళ్ళకి ఇబ్బంది రాకుండా రేపు పెద్ద వర్షం పడ్డా కూడా దాన్ని మినిమం స్టేజెస్ది ఈరోజు చేసుకోవటం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పనులు జరుగుతూ ఉంది. మా ఉద్దేశం ఒకటే, ముందు చూపుతోటి రేపు వర్షం పెద్దదైపోయి రేపు ఇబ్బంది వస్తే మళ్ళీ ప్రజలకు ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో ముందు చూపుతోటే ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి మన కమిషనర్ గారు కానీ, డిఈ గారు కానీ, మన మేయర్ గారు, కార్పొరేటర్లు ప్రత్యేకంగా దీని మీద కూర్చొని దీన్ని ఆ మిషన్ కూడా ఇక్కడ లేదు, అది కర్నూలు నుంచి తెప్పించారు. లాంగ్ ఇది ఉండేది లాంగ్ బూమ్ 50 ఫీట్ లాంగ్ ఉండే భూమిది కూడా తీసుకొచ్చేసి దాని ద్వారా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఎప్పుడో ప్రమాదం వస్తుంది అనేది కాదు, ప్రమాదం వస్తుంది అని ముందుగానే జాగ్రత్త పడేదే ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల కోసం చేస్తున్నాం. దీన్ని అన్నీ కూడా క్లియర్ చేస్తే రేపు వర్షాలు పడ్డప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేదే మా ఇంటెన్షన్. కాలువల చుట్టూ మేము ఆ రోజు చెప్పా, ఎన్నికలప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు కొంతమంది అది వాళ్ళు అప్పుడు కావాలని అపోజిషన్ వాళ్ళు మీ అన్ని ఇల్లు తీసేస్తారు రేపు వచ్చిన తర్వాత అని కూడా ప్రచారం చేశారు. అప్పుడు మేము చెప్పాం, ఎక్కడన్నా 1-2 ఇల్లులు బాగా దగ్గరగా ఉండి కాలువకి ఇబ్బంది అయితే వాళ్ళకి ఆల్టర్నేట్ మనం చూసి చేస్తాం. మిగతా వాళ్ళు ఎవరి డిస్టర్బ్ చేయం. ఎందుకంటే ఈ కాలువ రివిట్మెంట్ చేసి బెడ్ వేసుకొని పోయేది. అవసరమైతే 60 అడుగులు ఉండేది 50 అడుగులు చేసుకొని మేము వెళ్తాం తప్పితే అక్కడ ఉండే నివసించే వాళ్ళని, ఎప్పటి నుంచి ఉండే వాళ్ళని డిస్టర్బ్ చేయం. వాళ్ళకి అసలు ఆ ఇబ్బందులు తీసుకురావు. ఇప్పుడు మళ్ళీ తీస్తున్నారులే అని చెప్పి ఎవరైనా గుడిసెలు వేసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా మరుసటి రోజు పగలగొడతాం. అది మాత్రం జరుగుతుంది. ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేయమని చెప్పాం. మేము కూడా ఈ తీసేస్తున్నారు కదా, రోడ్డు బాగుంది, ఈయన ఒకటి వేసేసుకుందాం అనే ఆలోచనకు మాత్రం వెళ్తే మాత్రం అది మీ తప్పు అవుతుంది. ఉండే వాళ్ళని మాత్రం మేము ఎవరూ డిస్టర్బ్ చేయం. దానికి తగ్గట్టుగానే కొంచెం ముందుకు వచ్చి కాలువను చేసుకొని పోతారు. ఇదండి. థ్యాంక్ యూ. ఇంటర్ తర్వాత దేశ విదేశాల్లో ఎలాంటి కోర్సులు ఉన్నాయి, ఏ కోర్సుకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో తెలుసుకునేందుకు ఇలాంటి ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్లు ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. స్థానిక A1 కన్వెన్షన్ హాల్లో గురువారం బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్రిలియంట్ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ 2025 కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. ఇలాంటి విద్యా కోర్సులు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులు అకాడమిక్ విద్యతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలని తెలిపారు. ఎంపీ మాగుంటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బ్రిలియంట్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో మేలు చేకూర్చనున్నాయని అన్నారు. అనంతరం మేయర్ గంగాడ సుజాత ల్యాప్టాప్ లక్కీ డ్రా తీసి విజేతలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ చైర్మన్ డాక్టర్ ఎస్కే నయమతుల్లా బాషా, మేనేజింగ్ డైరెక్టర్ తహోరా, బ్రిలియంట్ సంస్థ కోర్స్ కోఆర్డినేటర్ కోటేశ్వరరావు, ఈవెంట్ మేనేజర్ నాగార్జున్ తో పాటు వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ముందుగా వివిధ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను కలెక్టర్, ఎంపీ, నగర మేయర్ పరిశీలించారు.
మన ఒంగోలులో ప్రతి లాస్ట్ 21-22 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ క్రమం తప్పకుండా మన విద్యార్థుల ఉపయోగార్థం పర్టికులర్లీ ఈ కౌన్సిలింగ్ టైంలో ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ లాంటి కోర్సులో ప్రవేశం పొందేటువంటి మంచి లభించడం, అలాగే కౌన్సిలింగ్లో కూడా ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఆప్షన్స్ ఎలా పెట్టాలి, పెట్టేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, వీటన్నిటి మీద కూడా నిష్ణాతులైనటువంటి యూనివర్సిటీస్ నుంచి ప్రొఫెసర్స్ని, వెబ్ కౌన్సిలింగ్లో ఎక్స్పర్ట్స్ని అందరినీ కూడా ఇక్కడికి రప్పించి అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. సరే చెప్పారు, నన్ను నేను ఇంట్రడక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు సార్ చెప్పారు. నా పేరు విడమానూరి నాగేశ్వరరావు. నేను ఇక్కడే ఒంగోలు టౌన్లో ఉన్నటువంటి QIS విద్యా సంస్థలు అనేటువంటి ఒక వ్యవస్థ ఉంది. దాంట్లో ఇంజనీరింగ్, ఫార్మసీ, అదర్ స్కూల్స్ ఎట్సెట్రా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి నేను ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఫర్ ది ఇన్స్టిట్యూషన్స్. దట్ ఈస్ మై బ్రీఫ్ ఇంట్రడక్షన్. అఫ్ కోర్స్ వారు చెప్పినట్టు బిఫోర్ కమింగ్ టు ది కాలేజెస్ నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చీఫ్ ఇంజనీర్ చేసి, మీకు అందరికీ తెలిసినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మనకి ముఖ్యంగా ఉపయోగపడుతున్నటువంటి ప్రాజెక్టు, ఆ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ చేసి నేను 2002లో రిటైర్ అయ్యాను. 2002 అంటే నా 23 ఇయర్స్, అరౌండ్ 23 ఇయర్స్ బ్యాక్ రిటైర్ అయ్యాను. ఐఎమ్ ఏ వెరీ సీనియర్ మ్యాన్ ఇన్ ది డిపార్ట్మెంట్. అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా 2002లో రిటైర్ అయిన తర్వాత ఫర్ ది లాస్ట్ 23 ఇయర్స్ నేను ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని నడపడంలో పాత్ర వహించి ఉన్నాను. అది మన అందరికీ కూడా తెలిసినటువంటి మన టౌన్ వాళ్ళకి, జిల్లా వాళ్ళకి, అలాగే మా మిత్రులు చాలామంది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి యూనివర్సిటీస్, దగ్గరలో ఉన్నటువంటి యూనివర్సిటీస్, కాలేజెస్ నుంచి కూడా వాటి తాలూకు మేనేజ్మెంట్స్, అలాగే మేనేజ్మెంట్ ప్రతినిధులు అందరూ చాలామంది చెప్తున్నారు. వారందరికీ కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఇలాంటి పేరుకి వచ్చి మనకు తోచినటువంటి సలహాలు వాళ్ళకి ఇవ్వడం, ముఖ్యంగా విద్యార్థి లోకానికి మనం ఉపయోగపడాలి. ఏం చేసినా పైనంగా వాళ్ళకు ఉపయోగపడితేనే మన జన్మ సార్థకత లేకపోతే కాదు అనేటువంటి నా భావన. లేకపోతే బ్రిలియంట్ వారికి నిజంగా మళ్ళీ కూడా మనం అభినందనలు తెలియజేయాలి. ఇలాంటి కార్యక్రమం వాళ్ళు శ్రమ తీసుకుని ఖర్చు కూడా పెట్టి ఇంత చేయడం అనేటువంటి అంత చిన్న విషయమే కాదు. ఐ రియల్లీ అప్రిషియేట్ జ్ఞానకుల్లా గారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కలుస్తున్నాం జ్ఞానకుల్లా గారు. మేము ఫర్ ది లాస్ట్ 22 ఇయర్స్ ఐ హావ్ బీన్ అసోసియేటెడ్ విత్ దిస్ ఆర్గనైజేషన్స్. లేకపోతే కలెక్టర్ గారు చాలా కొద్దిగా మాట్లాడారు, కానీ ఆమె అది వాళ్ళలో ఉన్నటువంటి ప్రత్యేకత చెప్పాలి. షీ హాజ్ కవర్డ్ ఎవ్రీథింగ్. చాలా చక్కగా ప్రతి విషయాన్ని ఆ తక్కువ టైంలోనే కవర్ చేశారు. మీ కౌన్సిలింగ్ ఆస్పెక్ట్స్ దగ్గర నుంచి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల దగ్గర నుంచి, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, చదువే కాదు, చదువు తర్వాత బయటికి వెళ్ళినప్పుడు మనం రాణించాలంటే మంచి కమ్యూనికేషన్ ఉండాలి, సమాజంలో పలకరించే విధానం తెలియాలి, సామాజిక స్పృహ ఉండాలి, అలాగే ఎదుటి వ్యక్తిని కన్విన్స్ చేయగలిగినటువంటి పరిస్థితి, అవన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు. ఇంత తక్కువ టైంలో మనకి సూచనలు, మంచి సూచనలు ఇచ్చారు. మీరు కనుక అందరూ కనుక గమనించినట్లయితే నా దృష్టిలో కాంప్రహెన్సివ్గా, సింపుల్గా, కొద్ది టైంలో షీ హాజ్ కవర్డ్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ us. అందువల్ల నేను అందరూ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇంకా చాలామంది పెద్దలు వస్తున్నారు యూనివర్సిటీస్ నుంచి, కాలేజెస్ నుంచి, వాళ్ళంతా కూడా మీకు సూచనలు ఇస్తారు. అలాగే ప్రెసిడెంట్ వారి తాలూకు మేనేజ్మెంట్కి సంబంధించిన కూడా ఉన్నారు. పబ్లిక్ తీసుకుని పూర్వ విద్యార్థులతో చాలా ఎక్కువ నమ్మకమైనటువంటి ర్యాంక్ వచ్చేది అందుబాటు కావు మన ర్యాంక్కి. అలాంటి చోటు మాత్రమే పెట్టి మిగిలిన పెట్టడం మానేసేసి ఆ సంవత్సరం ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కే వాళ్ళు అవకాశం లేకుండా చేసినటువంటి విద్యార్థులను నేను చాలా అలా కాకుండా ఏ కాలేజెస్లో, ఏ పేరు ఉన్నటువంటి కాలేజెస్లో, తక్కువ కాలేజెస్ అయినా సరే, ఏ కాలేజీలో లాస్ట్ ఇయర్
ఎలాంటి ర్యాంక్ వాళ్ళకి ఏ రకమైన ర్యాంక్స్ ఇచ్చాయనేటువంటి డేటా అవైలబుల్గా ఉంది. అది తప్పనిసరిగా స్టడీ చేయాలి. యూనివర్సిటీలో రాకపోవచ్చు, ఇంకొక అకాడమీస్లో రాకపోవచ్చు. ఎందుకంటే మీకు బ్రాంచ్ లైన్ ఆఫ్ కోర్స్ ఎందుకంటే జీవితంలో ఒకసారి సెలెక్ట్ చేసుకోగలరు, అది మళ్ళీ మళ్ళీ మారలేదు. కాబట్టి అది నేను మెయిన్ క్రైటీరియా పెట్టుకోండి. మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం మీకు ఏ కాలేజీలో వచ్చే అవకాశం చూసుకోండి. కాలేజెస్కి వెళ్ళండి, స్వయంగా వెళ్ళి కాలేజెస్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీకు ఉన్నటువంటి వస్తువులు ఏంటి, హాస్టల్ ఏంటి, ఫుడ్ ఏంటి, ఫీడ్బ్యాక్ ఏంటి, మీకు అక్కడ ఉన్నటువంటి సీనియర్ విద్యార్థులను ఎవరినో మీరు కన్సల్ట్ చేస్తే తప్పనిసరిగా వాడు మాత్రమే మీకు కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఎవరిని మీరు కన్సల్ట్ చేస్తారు. సీట్లు సంపాదించుకుని మీరు భవిష్యత్తులో మంచి స్థాయికి రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్రిలియంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వాగతిస్తున్నాను. విద్యార్థులకు దాని ఫ్యూచర్ మీద అవగాహన కల్పించాలి అనే మంచి సదుద్దేశంతో చాలా సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా మిత్రులు బ్రిలియన్స్ అధినేత న్యామత్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంటర్మీడియట్ తర్వాత మీ అందరికీ అవగాహన ఉంటుంది. ఇంజనీరింగ్ తర్వాత డిగ్రీ, బైపీసీ పిల్లలకైతే నీట్ ద్వారా డాక్టర్కి వెళ్ళడం కానీ లేదా వాళ్ళు కూడా డిగ్రీకి రావడం కానీ ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దానిలో మీరు గమనించాల్సింది ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండ్కి అనుకూలంగా ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఎక్కువగా ఉంటూ లేటెస్ట్ ఏ కోర్సులు బాగున్నాయి, ఇంజనీరింగ్ అయినా డిగ్రీలో అయినా అది గమనించాల్సిన అవసరం ఉంది. లేటెస్ట్గా మీరు ఇంటర్ పేపర్ల న్యూస్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఇంకా లేటెస్ట్గా క్వాంటమ్ టెక్నాలజీ ఇలాంటి అనేక కోర్సులు ఈరోజు ఇంజనీరింగ్ కాలేజెస్లో దాదాపు అన్ని కాలేజెస్లో ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు ఈసీ కోర్ బ్రాంచ్ బాగుంటుంది, అలాగే ఐటీ, ఇవన్నీ మీ అందరికీ తెలిసిన కోర్సులే. దాంతోపాటు తర్వాత ప్రయాణిక ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ ఇలాంటి డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. దానిలో మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్కి ఇచ్చేసినటువంటి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు స్వాగత సుస్వాగతం. The purpose of today's meeting is to continue higher education. In fact, so far you have completed +2 under complete monitoring process. అంటే ఒక పక్షి పిల్ల ఎలా అయితే గూట్లో బయటకు వస్తుందో ఆ విధంగా రెసిడెన్షియల్ కాలేజెస్. Now this +2 student right now admitting into a professional college where we are able to mold you in the form of a right engineering graduate. During the process of conversion from +2 to engineering graduate, what kind of inputs are required for you, thereby you can able to become a perfect engineer once you are able to come out from the engineering college. ఈ ప్రాసెస్లో what type of college you need to select, what type of course you need to identify. While selecting the college option, while selecting the course option, what kind of methodology you need to follow, where you need to conduct way back 1998 in Ongole district under the shelter of the Nadamuri Society. This engineering college established in the year 1998 with an intake of 160, having 4 branches of engineering. So far, ఇంత బాగా కార్యక్రమం చేస్తాం, తప్పకుండా రావాల్సిందంటే వచ్చాం మేము. పిల్లలు నెక్స్ట్ ఏం చేయాలనేది ఇంత ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ చేయడం ఏ జిల్లాలో ఉన్నారు, ఎక్కడే జరుగుతుంది కదా. ఇది కొంచెం నిలబడి ఇందాక నన్ను యాక్చువల్ నేను చెప్పాలనుకుంటే మళ్ళీ రిపీట్ చేసేస్తాను. ఏం చేయగలరా మీరు, ఏ కాలేజ్ అనేది కొంచెం ఓపిక నెలంతా ఖాళీగానే ఉంటారు కదా,
మీరు అనుకున్న కాలేజీ లిస్ట్ అంతా తీసుకొని ఒక్కొక్క కాలేజీకి వెళ్ళండి, వాళ్ళు చెప్పేయనండి. విన్న తర్వాత మెయిన్ ఏం చేస్తారంటే కాలేజీలు జరుగుతున్నాయి. ఇప్పుడు కాలేజీలో పిల్లలు ఉంటారు, ఆ పిల్లలు కలిసి ఎలా ఉందో మీరు ఫస్ట్ హ్యాండ్ ఒపీనియన్ తీసుకోండి. ఆ పిల్లలు ఏం చేస్తే చేయండి. మీ అక్కలో అందులో తప్పేప కదా, ఆ కాలేజీలో చదువుతున్న వాళ్ళు అన్ని మంచిగా చెప్తారు. ఏది మంచి అంటే మీకు మంచి చెప్తారు. కాలేజ్ బాగుంది, నేను బాగోమని చెప్పేవాళ్ళు. సో కాలేజీలో పిల్లలతో మాట్లాడి మీరు డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. నేను ఫాలోగా వచ్చాను సార్. ఒక కార్పొరేట్ లెవెల్లో ఆ రోజు ఒక ఇన్స్టిట్యూట్ జరిగింది. ఆ సార్ ఇన్స్టిట్యూట్ చూసి నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్ మీద డౌన్ చేసిన జరిగింది. కాబట్టి మీరు ఇన్స్టిట్యూట్ చాలా థ్యాంక్స్, స్పెషల్ థ్యాంక్స్ సార్. అందరికీ థ్యాంక్స్, కానీ మీకు నేను ఫాలో కాబట్టి మీకు స్పెషల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం మీరు కూడా కొంచెం గట్టిగా పట్టండి, తప్పట్లు వారి యొక్క యూనివర్సిటీ గురించి క్లుప్తంగా మీకు వివరిస్తారు. వారిని ఒకే అందించవలసిన ఒక నిమిషం నాకు గ్యాప్ ఇస్తే నేను అనవసరం. గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, డియర్ పేరెంట్స్. ఇక్కడికి వచ్చిన స్టేజ్ మీద ఉన్న యూనివర్సిటీ ప్రతినిధులు, విద్యావేత్తలు, ప్రిన్సిపాల్స్, డీన్స్, ఫ్యాకల్టీస్ అందరికీ నా హృదయపూర్వక స్వాగత సమాజాలు. ఎంతో చక్కగా ప్రకాశం జిల్లాలో ఒక బ్రిలియంట్ విద్యా సంస్థ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ షేక్ నైట్ల భాష గారు ఈ ప్రోగ్రాం అసలు నభోతో నభవిష్యత్తుగా ఎంత ప్రోగ్రాం కలిగేటువంటి మాటలు కాదు. ఎంతో మంది కాలేజీ విద్యార్థుల్ని వారి తల్లిదండ్రుల్ని ఒకే వేదిక మీద తీసుకొచ్చి, అలాగే యూనివర్సిటీ ప్రతినిధుల్ని, విద్యా సంస్థలన్నింటినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది, సిఎస్సియా, ఈసీయా, ట్రిపులియా, మెకానికల్, సివిల్ అంటే ఒక స్టూడెంట్కి ఒక కోర్సు ఇష్టపడదు. అందరూ ఒక కోర్సు మధ్య ప్రపంచం ఉండదు. ఒకరు సిఎస్సి ఇష్టపడుతుంది, ఒకరు ఈసీ ఇష్టపడుతుంది, ఒకరు బయట స్టూడెంట్స్కి డాక్టర్ ఉండదు. అందరూ సిఎస్కి వెళ్ళిపోతే ప్రపంచం ఉండదు. ఒకరు మెకానిక్, ఎంతమంది వాళ్ళ ప్రపంచం అసలు మనుషులు లేకుండానే ఏదో ఆర్టిఫిషియల్ డేటా సైన్స్తోనే అసలు కుటుంబ వ్యవస్థలో మనకి న్యూస్ కూడా మనుషులు లేకుండా మనకి ఏఐఎస్ ద్వారా మొత్తం టెక్నాలజీ మొత్తం మారిపోయింది. ఇప్పుడు నేను కేఎల్ యూనివర్సిటీ జోనల్ హెడ్ సమావేశన మా యూనివర్సిటీలో ఈ సంవత్సరం కొన్ని కంపెనీస్ ఇండస్ట్రీస్ అనుగుణంగా కొలాబరేషన్ అయిపోయి క్యాంపస్ కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్లోనే అక్కడి నుంచి కంపెనీస్ మొత్తం మా క్యాంపస్లోనే కొలాబరేట్ అయిపోయి అక్కడే ల్యాబ్స్ క్రియేట్ చేసి మా క్యాంపస్లోనే ఇంటర్న్షిప్ ఏర్పాటు చేసి ఎవరికైతే 3వ సంవత్సరం సెకండ్ సెమిస్టర్లో ఇంటర్న్షిప్ ఇచ్చి అంటే చాలా మంది కొంతమంది ఇంటర్న్షిప్ కోసం వేరే హైదరాబాద్, బెంగళూరు అట్లా వెళ్తుంటారు. కానీ మన యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్లో ఇండస్ట్రీ సైడ్ పరంగా మేము బలపడిపోయి ఈ సంవత్సరం వాళ్ళ ల్యాబ్స్ మన క్యాంపస్లో క్రియేట్ చేసి వాళ్ళ ఇంటర్న్షిప్ ఇచ్చి కనీసం 1000 మంది స్టూడెంట్స్కి 3వ సంవత్సరం సెకండ్ సెమిస్టర్ అయిపోయిన ప్లేస్మెంట్ ఇచ్చే ఘనత ఒక కేఎల్ యూనివర్సిటీ సాధ్యం. మా ప్రెసిడెంట్ కూడా శశినారాయణ గారు గత 45 సంవత్సరాలుగా కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుతూ ఎన్నో ఉపాధి అవకాశాలు కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ లో దగ్గర 26 స్టూడెంట్స్ క్యాంపస్ వస్తారు. డైలీ 26 స్టూడెంట్స్, నాట్ ఓన్లీ 1000, 2000, 3000 కాదు, 26 స్టూడెంట్స్ వస్తారు. మన క్యాంపస్ లో డిగ్రీతో పాటుగా ఈజీ, బిఎస్సి, బీకామ్, బీసీఏ, బీటెక్, సిఎస్సి అన్ని కోర్సెస్ ఉన్నాయి. అట్లాగే లా కోర్సెస్ ఉన్నాయి. అట్లాగే బిఎస్సి ఫుడ్ టెక్నాలజీ, వీటికి సంబంధించి బైపీ స్టూడెంట్స్ కి ఫార్మాలిటీ కోర్సెస్ ఉన్నాయి. బీ ఫార్మసీ, బయోటెక్నాలజీ అట్లా లేటెస్ట్ గా మా క్యాంపస్ లో ప్రత్యేకత ఏంటంటే ప్రతి కోర్సులో మేము కోడింగ్ ఇస్తాం. ఒక సిఎస్సి కాదు, ప్రతి కోర్సులో మేము ఏఐఎస్ పెట్టాం. అంటే మార్పు అనుగుణంగా మనకి ప్రపంచంలో ఎలాంటి జాబ్స్ వస్తున్నాయి అంటే ఒక పీసీ తీసుకున్నా మనకి
సైబర్ సెక్యూరిటీ ఇస్తాం. ఒక ట్రిపుల్ తీసుకున్నా సైబర్ సెక్యూరిటీ ఇస్తాం, కోడింగ్ ఇస్తాం. ప్రతి కోర్సులో మనకి కంప్యూటర్ కోర్సు పెట్టేసి ఎవరికైతే ప్లేస్మెంట్స్ అంటే మనకి సపోజ్ బయోటెక్నాలజీ స్టూడెంట్స్కి ఒక బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్ కాకుండా వాళ్ళకి సాఫ్ట్వేర్ కోడింగ్ నేర్పిస్తాం, ఆర్టిఫిషియల్ నేర్పిస్తాం. అట్లా మనకి ప్రపంచ స్థాయిలో ఏవైతే ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయో దానికి అనుగుణంగా ల్యాబ్ క్రియేట్ చేస్తాం. చాలా గొప్ప విషయం. బ్రిలియంట్ విద్యా సంస్థల చైర్మన్ మన షేక్ భాషా గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన స్వార్థం కోసం చేసే పని లేదు. ఇక్కడ ప్రకాశం జిల్లా మారుమూల ప్రాంతాల్లో చాలా మంది వ్యవసాయదారులు ఉన్నారు. వాళ్ళకి నాలెడ్జ్ చాలా తక్కువ ఉంది. అంటే పేరెంట్స్కి కొన్ని రీపేర్ అంటే ఒక వ్యక్తిని తీసుకొచ్చేసి ఎవరికి ఏ కోర్సెస్ ఉంటే బాగుంటుంది మీకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా యూనివర్సిటీస్ స్టాల్స్ పెట్టారు. ఆ స్టాల్స్ పెట్టించడంలో ఆయన చాలా కృషి అద్భుతం అన్నమాట. ఎందుకంటే ఎవరు ఆ ఛాలెంజ్ తీసుకోరు. గత 20 సంవత్సరాలుగా ఆయన అన్ని విద్యా సంస్థలు ఒక వేళకి తీసుకొచ్చి పెద్ద పెద్ద విద్యావేత్తలు వచ్చారు, ఐఏఎస్ వచ్చారు. ఎందుకు వచ్చారు? నాట్ ఓన్లీ ఇక్కడ ఐఏఎస్ వచ్చారంటే దాని మీనింగ్ ఏంటి? భాషా గారి గొప్పతనం గట్టిగా గ్రాప్స్ ఉంటుంది. ఒక ఐఏఎస్ వచ్చి ఇక్కడ స్టేట్ పొందించారంటే భాషా గారి గొప్పతనం. ఎందుకంటే ఐఏఎస్ అంటే స్టేట్ ఫస్ట్ వన్స్, అదొక చాలా పవర్ఫుల్ లేడీ. అలాంటి వ్యక్తి వచ్చి మన భాషా గారికి ఇక్కడ స్థలం సందర్శించి ఇక్కడ వచ్చి వివరించారంటే అది భాషా గారి గొప్పతనం. కాబట్టి మీ అందరూ మీకు రకరకాల కోర్సు ఒక సిఎస్ఏ ప్రపంచం కావచ్చు, మీకు ఎంత ఒక ప్రపంచం. ఇక్కడి నుంచి మంచి స్టెప్ చేసి మీరు మంచి మంచి అవకాశాలు తీసుకొని జీవితంలో పైకి రావాలని పేరెంట్స్కి కూడా పేరెంట్స్కి స్టూడెంట్స్కి థ్యాంక్స్ చెప్తూ భాషా గారికి థ్యాంక్ యూ వెరీ సార్. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ. చక్కటి కార్యక్రమాన్ని ఇంతకుముందు కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా ఏ కోర్సులకి ఎక్కువ డిమాండ్ ఉంది, ఇవన్నీ కూడా చెప్పారు. నేను ఒక 5 నిమిషాలు మీకు 2-3 అంశాల మీద సూచనలు సలహాలు ఇవ్వదలుచున్నాను. మొట్టమొదటిది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మంచి అంటే ఇంజనీరింగ్ కానీ, బీ ఫార్మసీ కానీ, బిఎస్సి అగ్రికల్చర్ కానీ, ఎంబీబీఎస్ కానీ, ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ అంటారు. ఈ కోర్సెస్లో ముఖ్యంగా మీకు 3 రకాలైనటువంటి నాలెడ్జ్ అవసరం. మొట్టమొదటిది థియరిటికల్ నాలెడ్జ్. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. స్టూడెంట్స్ కోసం ప్రత్యేక మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ ఆర్గనైజ్ చేస్తున్న బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫౌండర్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి ఇక్కడికి చేసిన అదర్ మెంబర్స్ అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన స్టూడెంట్స్, మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు. సో ముందుగా ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసినందుకు బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ జిల్లా యంత్రాంగం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. వారు దీనికి ముందు కూడా లాస్ట్ టైం ఒకసారి ఇలాంటి ఒక ప్రోగ్రామ్కి అరేంజ్ చేశారు, అప్పుడు కూడా ఇన్వైట్ చేశారు. వేరే పని వల్ల రాలేకపోయాను. సో ఈసారి తప్పకుండా రావాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పిల్లలకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఒకసారి క్రాస్ చేసిన తర్వాత సో స్టూడెంట్స్ లిటరలీ దే విల్ బి క్రాస్ రోడ్. అంటే ఏ వైపు వెళ్ళాలి, ఎటువంటి కోర్స్ చూస్ చేయాలి, ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ మాత్రమే, అంటే మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా ఇండియాలో ఎక్కడెక్కడ ఏ ఇన్స్టిట్యూషన్ బాగుంది అది మాత్రమే కాకుండా ఇండియా బయట కూడా ఎటువంటి ఆపర్చునిటీస్, ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఉంది అని అందరు పిల్లలకు కూడా తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ఈ ఎడ్యుకేషన్ చాలా అంటే సంతోషంగా ఉంది. బికాస్ నేను కూడా ఇక్కడ ఉన్న స్టాల్స్ని కూడా విజిట్ చేశాను. సో దాంట్లో
కంప్లీట్ చేసిన తర్వాత సో ఇన్ జనరల్ ఇంజనీరింగ్ మాత్రమే వెళ్ళాలి, ఆర్ మెడిసిన్ మాత్రమే వెళ్ళాలి. ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నది ఇంజనీరింగ్ అండ్ ఆ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ కి ఎక్కువ స్కోప్ ఉంది అని. సో కొంతమంది ఏ కోర్స్ ప్రిఫర్ చేస్తారో అందరూ కూడా ఒకే కోర్స్ కు వెళ్తారు. సో అలా మీ ఆప్షన్స్ ని రెస్ట్రిక్ట్ చేయకండి. సో ఇప్పుడు అందరికీ కూడా మీకు ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కోరుకుంటూ ఇటువంటి ఒక
కూపన్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు వస్తే వాళ్ళకి వచ్చింది. ఒకవేళ కూపన్లో పేరు ఇక్కడ లేనటువంటి వాళ్ళకి వాళ్ళు క్యాన్సిల్ అయిపోయింది, వాళ్ళ ప్లేస్ నెక్స్ట్ వాళ్ళకి వచ్చింది. ఇక్కడ ప్రెసెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు ఉంటేనే లక్కీ కూపన్ వచ్చింది, అది ల్యాప్టాప్ వస్తుంది. లేకపోతే అది కూడా ఊరికి ఇవ్వరు. ఇక్కడికి వచ్చిన తర్వాత అందులో మీ మొబైల్ నెంబర్, మీ నెంబర్ అని కరెక్ట్గా చెప్పాలి. అయితే మనకు రాదన్నా ఆచార్య పేరు ఫ్రీ ల్యాప్టాప్ అన్న పట్టుకు వచ్చినట్టుగా ఎం నిఖిలేష్, ఎం నిఖిలేష్ ఎం నిఖిలేష్, లేదా ఎస్ అజయ్ కుమార్, లేదు జీ ప్రదీప్, కాలేజీ అమూల్య, చెప్పు సెవెన్ సెకండ్. ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి బీటెక్ లో ఎంటర్ అవుతుంది. మంచి కరెక్ట్ టైంలో వాళ్ళ నాన్న ఖర్చు లేకుండా ల్యాప్టాప్ కొట్టేసింది. బాగా కనపడితే లాభ బాగా ఉంటుంది. బాగా ఇప్పుడు అమూల్య తన అమూల్యమైన స్పందన తెలియజేస్తుంది. విస్తారణ వాళ్ళకి చెప్పమ్మాయి. Thanks to brilliant commuters for organizing this event. ఎవరమ్మా? బి శరణ్య. ఎవరు గట్టిగా వచ్చారంటే ఉన్నారా? లేరన్నా? ఇటు ఇటు ఇప్పుడే ఇవ్వడు, చాలా పని ఉంది. ఇంకా చిన్నగా చెప్పమ్మా. ఏ కాలేజీ ఇద్దరు ఇందాక అమ్మాయి గురించి ఇక్కడ రాకపోతే ఈ ల్యాప్టాప్ ని BDIT సంస్థ వారు స్పాన్సర్ చేశారు. మూడవ ల్యాప్టాప్ కూడా లక్కీ డ్రా ఇప్పుడే తీస్తారు, కానీ ల్యాప్టాప్ మాత్రం మండే ఆఫీస్. ఒక నిమిషం నేను రీసెంట్గా కోర్స్ జాయిన్ అయ్యాను. చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ల్యాప్టాప్ టు మీ. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఏం చెప్పాడు? నీకన్నా మళ్ళీ చెప్పు. 4 కాదా? 4 కాదు ఎవడా? 4 और इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी यूनिवर्सिटी है. ఇలాగే విద్యాలయాల వారు మరి ఇంకా బట్టలు అయిపోయింది. ల్యాప్టాప్ తీసుకెళ్ళాక
బ్రిలియంట్ వాళ్ళు నిర్వహించినటువంటి ఈ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్కి నన్ను ఆహ్వానించినందుకు మరి వాళ్ళ బ్రిలియంట్ సంస్థకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా మంచి ప్రోగ్రాం అండి ఇది. ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తున్నారు. బ్రిలియంట్ అంటేనే అందులోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఎందుకంటే మా పిల్లలు కూడా బ్రిలియంట్ దాంట్లో వాళ్ళ ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్సే. కొత్త కోర్సెస్ ఉన్నాయి. అందరూ ఏమంటే మనం డిగ్రీ చదివితే జాబ్లు వస్తాయి, లేదంటే ఇంకా ఆ పై చదువు చదవాలి, లేదంటే అబ్రాడ్ చదవాలి, ఇలాగ చదవాలి అనుకుంటున్నారు. కానీ ఆ చదువులో నాణ్యత అనేది లేదు. అలాంటి నాణ్యమైన చదువుకున్న వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తాయి. అలాంటి మీలో చదువుతో పాటు స్కిల్ డెవలప్మెంట్, ఒక స్కిల్ అనేది కూడా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దాన్ని బ్రిలియంట్ వాళ్ళు వెలికి తీసి ఏ కోర్స్ చదివితే మీకు జాబ్స్ వస్తాయి, మీరు కాళ్ళ మీద నిలబడడానికి అవకాశం ఉంటుంది అనే ఒక విషయాన్ని వాళ్ళు పట్టారు. కాబట్టి ఈ రోజున అనేక సంస్థలు కూడా వాళ్ళు ఏర్పాటు చేయగలిగారు అంటే దాని వెనుక మరి ఆ వైఫ్ అండ్ హస్బెండ్స్ యొక్క కృషి, దీక్ష, పట్టుదల, పిల్లలందరినీ కూడా ఎదిగే విధంగా కృషి చేయాలనేది, అలాగే వాళ్ళ పేరు చెప్పి 10 మంది కూడా బ్రతకాలి, బాగా డెవలప్మెంట్ కావాలనే ఒక కృషి అనేది నిజంగా నేను వాళ్ళిద్దరిని కూడా అభినందిస్తున్నాను. ఇలాగే మీరు కూడా చాలా ఇతరులు కూడా తెలియజేయండి. ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు కొత్త కోర్సెస్ వస్తున్నాయి. ఒక చదువు ఒకటే కదండి మనకు కావాల్సింది. మనకు అనేక రకాల స్కిల్స్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. కాబట్టి ఎడ్యుకేషన్తో పాటు ఇతర యొక్క స్కిల్స్ కూడా మీరు డెవలప్ చేసినప్పుడు మాత్రమే మీరు గొప్పగా రావడానికి అవకాశం ఉంటుంది. మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించి నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి, అలాగే స్టాఫ్స్ అన్నీ కూడా నేను చూశాను. నిజంగా అందులో సగం మంది నేను చదువుకున్న చోట ఉన్న చోట ఏదో ఒక ఏరియాలో నాకు కాస్త సంబంధాలు ఉండే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా కలుసుకున్న అదృష్టాన్ని అవకాశాన్ని కల్పించినందుకు, అలాగే మీ అందరినీ ఈ సందర్భంగా మరి చూసి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే విధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ బ్రిలియంట్ ఇన్స్టిట్యూట్స్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. రెడీ సార్? Education institutions, Steve also, all the rest for their activity. థ్యాంక్ యూ సార్. మన అతిథికి ఓ చిన్న కిందటి కొలువులు పోగులాగా ఒక చిన్న మెమెంటో సత్కారం. అందరూ ఒకసారి లేచి నిలబడి మీ యొక్క వీడ్కోలు సాధారణంగా తెలియవలసిందిగా కోరుతున్నాను. గత 2 దశాబ్దాలకు పైగా ప్రకాశం జిల్లాలో ఒక పెద్ద మెగా ఎడ్యుకేషనల్ ఫెయిర్ నిర్వహిస్తున్నటువంటి బ్రిలియంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇది ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఏ కోర్సులు ఎక్కడ చేరితే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అనే విద్యార్థులకు అవగాహన కోసం నిర్వహించేటటువంటి ఒక చక్కటి అవకాశం. ప్రతి ఏటా మరి జిల్లాలో నలుమూలల నుంచి కాకుండా ఇతర మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇంజనీరింగ్ కాలేజీలు ఈ కౌన్సిలింగ్ దీంట్లో పాల్గొనడం, అలాగే ప్రతి ఏటా ఒక సంవత్సరానికి ఒకసారి మించి విద్యార్థుల సంఖ్య పెరుగుతూ విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఈ చేస్తున్నటువంటి బ్రిలియంట్ కంప్యూటర్స్ అధినేత నయామతుల్లాని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వారి టీం ఈ కార్యక్రమాన్ని ఒక ఎడ్యుకేషన్ పండగగా ఒక రకంగా చెప్పాలంటే ఇది ఈరోజు ప్రతి సంవత్సరం ఇది ఒక పండగ మన జిల్లాలో. ఈ పండగకి బాగా నిర్వహిస్తున్నటువంటి దానికి సక్సెస్ చేస్తున్నటువంటి అన్ని విద్యా సంస్థలు అధిపతులకు మరి దీన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి నయామతుల్లా భాష, వారి సతీమణి, వారి బృందం అందరికీ కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. లాస్ట్ 21 years నుంచి చేస్తున్న బ్రిలియంట్ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ ఇవాళ చేయడం జరిగింది. ఇవాళ మార్నింగ్ నుంచి దగ్గర 2000 to 2500 మెంబర్స్ కాస్త
ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు వచ్చి మాక్ వెబ్ కౌన్సిలింగ్ కావచ్చు, యూనివర్సిటీ విజిట్ కావచ్చు, కాలేజ్ విజిట్ కావచ్చు, అన్నింటిలో పాల్గొని ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ బాగా ఫుల్ సాటిస్ఫై అవ్వడం జరిగింది సార్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ కాలేజీలో ఏ స్పెషలైజేషన్ ఉంటుంది, ఏ యూనివర్సిటీ ఏంది, ఇలాగ మనం ఏం చేస్తామంటే లాస్ట్ 21 years చేసేటట్టుకే ఇవాళ కూడా లైక్ కేర్ యూనివర్సిటీ, విజ్ఞాన్ యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, ఇక్ఫై యూనివర్సిటీ, మారోడి యూనివర్సిటీ, ఇలాగా దగ్గర ఒక 18 యూనివర్సిటీస్ అండ్ లోకల్ కిస్ కాలేజ్, హర్షిని కాలేజ్ లాగా. సో మొత్తం మీద ఇవాళ ఒక 37 యూనివర్సిటీస్ అండ్ కాలేజ్ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా సో ప్రతి ఒక్కరికి కావాల్సిన అడ్వైస్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్ వల్ల మన ప్రకాశం డిస్టిక్లో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ చాలా యూస్ఫుల్ ఉండే ప్రోగ్రామ్ ఇది. దీనికి మార్నింగ్ మన డిస్టిక్ కలెక్టర్ అయిన తమీం అన్సారియా మేడం గారు వచ్చేసి మార్నింగ్ 10 o'clock ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో మన ఎంపీ మాగుండ శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చేసి మంచి వాయిస్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మన డిస్టిక్ మన ఒంగోలు మేయర్ గారు వచ్చేసి సో వచ్చిన టోటల్ స్టూడెంట్స్లో ఒక ముగ్గురికి లక్కీ డ్రా ద్వారా ల్యాప్టాప్ తీసి సో వాళ్ళకి బహుకరించడం జరిగింది. సో టోటల్గా ఈ ప్రోగ్రామ్ వచ్చేసి సో మెయిన్ ఉద్దేశం వచ్చేసి ప్రకాశం డిస్టిక్ వాళ్ళు మన ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే నెంబర్ 1 పొజిషన్లో ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కోసం కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి విలేకరికి, ఫోటోగ్రాఫర్కి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్. ఒంగోలు బ్రిలియంట్ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ 2025 కార్యక్రమం ఒంగోలు A1 ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎల్ యూనివర్సిటీ విద్యా సంస్థల వారు అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థులకు ఇంజనీరింగ్ కు సంబంధించి కౌన్సిలింగ్ పై విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు, కేఎల్ యూనివర్సిటీ ఏపీ కర్ణాటక జోనల్ హెడ్ బి శివరామకృష్ణ, మేనేజర్లు ఆర్ శేఖర్ బాబు, మస్తాన్ వలి, పార్థసారథి, హరీష్, సందీప్, పవిత్ర, ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, డియర్ పేరెంట్స్, ఇక్కడికి వచ్చిన స్టేజ్ మీద ఉన్న యూనివర్సిటీ ప్రతినిధులు, విద్యావేత్తలు, ప్రిన్సిపాల్స్, డీన్స్, ఫ్యాకల్టీస్ అందరికీ నా హృదయపూర్వక స్వాగత సమాజాలు. ఎంతో చక్కగా ప్రకాశం జిల్లాలో ఒక బ్రిలియంట్ విద్యా సంస్థ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ షేక్ నైట్కోలా భాషా గారు ఈ ప్రోగ్రాం అసలు నభోతో నభవిష్యత్తుగా ఎంత ప్రోగ్రాం కలిగేటువంటి మాటలు కాదు. ఎంతోమంది కాలేజీ విద్యార్థుల్ని వారి తల్లిదండ్రుల్ని ఒకే వేదిక మీద తీసుకొచ్చి, అలాగే యూనివర్సిటీ ప్రతినిధుల్ని, విద్యాసంస్థ అన్నింటినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, సిఎస్సియా, ఈసీయా, ట్రిపులియా, మెకానికల్, సివిల్ అంటే ఒక స్టూడెంట్కి ఒక కోర్సు ఇష్టపడదు. అందరూ ఒక కోర్సు మధ్య ప్రపంచం ఉండదు. ఒకరు సిఎస్సి ఇష్టం ఉంటుంది, ఒకరు ఈసీ ఇష్టం ఉంటుంది, ఒకరు బైపీ స్టూడెంట్స్కి డాక్టర్ ఉండదు. అందరూ సిఎస్కి వెళ్ళిపోతే ప్రపంచం ఉండదు. ఒకరు మెకానిక్ ఎంతమంది ప్రపంచం అసలు మనుషులు లేకుండానే ఏఐతో ఆర్టిఫిషియల్ డేటా సైన్స్తోనే అసలు కుటుంబ వ్యవస్థతో మనకి న్యూస్ కూడా మనుషులు లేకుండా మనకి ఏఐఎస్ ద్వారా మొత్తం నెట్వర్క్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు నేను కేఎల్ యూనివర్సిటీ జోనల్ హెడ్ రామకృష్ణ. మా యూనివర్సిటీలో ఈ సంవత్సరం కొన్ని కంపెనీస్ ఇండస్ట్రీస్ అనుగుణంగా కొలాబరేషన్ అయిపోయి క్యాంపస్ కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్లోనే అక్కడి నుంచి కంపెనీస్ మొత్తం మా క్యాంపస్లోనే కొలాబరేట్ అయిపోయి అక్కడే ల్యాబ్స్ క్రియేట్ చేసి మా క్యాంపస్లోనే ఇంటర్న్షిప్ ఏర్పాటు చేసి ఎవరికైతే 3వ సంవత్సరం సెకండ్ సెమిస్టర్లో ఇంటర్న్షిప్ ఇచ్చి అంటే చాలా మంది కొంతమంది ఇంటర్న్షిప్ కోసం వేరే హైదరాబాద్, బెంగళూరు వెళ్తుంటారు. కానీ మన యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్లో ఇండస్ట్రీ సైడ్ పరంగా మేము బలపడిపోయి ఈ సంవత్సరం వాళ్ళ ల్యాబ్స్ మన క్యాంపస్లో క్రియేట్ చేసి వాళ్ళ ఇంటర్న్షిప్ ఇచ్చి కనీసం 1000 మంది స్టూడెంట్స్కి 3వ సంవత్సరం సెకండ్ సెమిస్టర్ అయిపోయిన ప్లేస్మెంట్ ఇచ్చే ఘనత ఒక కేఎల్ యూనివర్సిటీ సాధ్యం. మా ప్రెసిడెంట్ కూడా సత్యనారాయణ గారు గత 45 సంవత్సరాలుగా కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుతూ ఎన్నో ఉపాధి అవకాశాలు కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్లో దగ్గర 26 స్టూడెంట్స్ క్యాంపస్ వస్తారు. డైలీ 26 స్టూడెంట్స్, నాట్ ఓన్లీ 1000, 2000, 2000 కాదు, 26,000 స్టూడెంట్స్ వస్తారు. మన క్యాంపస్లో డిగ్రీతో పాటుగా ఈజీ, బిఎస్సి, బీకామ్, బీసీఏ, బీటెక్, సిఎస్సి అన్ని కోర్సెస్ ఉన్నాయి. అట్లాగే లా కోర్సెస్ ఉన్నాయి. అట్లాగే బిఎస్సి ఫుడ్ టెక్నాలజీ, నీటికి సంబంధించి బైపీ స్టూడెంట్స్కి ఫార్మాలిటీ కోర్సెస్ ఉన్నాయి. బీ ఫార్మసీ, బయోటెక్నాలజీ అట్లా లేటెస్ట్గా మా క్యాంపస్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి కోర్సులో మేము కోడింగ్ ఇస్తాం. ఒక సిఎస్సి కాదు, ప్రతి కోర్సులో మేము ఏఐఎస్ పెట్టాం. అంటే మార్పు అనుగుణంగా మనకి ప్రపంచంలో ఎలాంటి జాబ్స్ వస్తున్నాయి అంటే ఒక పీసీ తీసుకున్నా మనకి సైబర్ సెక్యూరిటీ ఇస్తాం, ఒక ట్రిపుల్ తీసుకున్నా సైబర్ సెక్యూరిటీ ఇస్తాం, కోడింగ్ ఇస్తాం. ప్రతి కోర్సులో మనకి కంప్యూటర్ కోర్సు పెట్టేసి ఎవరికైతే ప్లేస్మెంట్స్ అంటే మనకి సపోజ్ బయోటెక్నాలజీ స్టూడెంట్స్కి ఒక బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్ కాకుండా వాళ్ళకి సాఫ్ట్వేర్ కోడింగ్ నేర్పిస్తాం, ఆర్టిఫిషియల్ నేర్పిస్తాం. అట్లా మనకి ప్రపంచ స్థాయిలో ఏవైతే ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయో దానికి అనుగుణంగా ల్యాబ్ క్రియేట్ చేస్తాం. చాలా గొప్ప విషయం. బ్రిలియంట్ విద్యా సంస్థల చైర్మన్ మన షేక్ భాషా గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన స్వార్థం కోసం చేసే పని కాదు. ఇక్కడ ప్రకాశం జిల్లా మారుమూల ప్రాంతాల్లో చాలా మంది వ్యవసాయదారులు ఉన్నారు. వాళ్ళకి నాలెడ్జ్ చాలా తక్కువ ఉంది. అంటే పేరెంట్స్కి కొన్ని తెలియదు. అంటే ఒక వేదిక తీసుకొచ్చేసి ఎవరికి ఏ కోర్సెస్ ఉంటే బాగుంటుంది మీకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా యూనివర్సిటీస్ స్టాల్స్ పెట్టారు. ఆ స్టాల్స్ పెట్టడంలో ఆయన చాలా కృషి అద్భుతం అన్నమాట. ఎందుకంటే ఎవరు ఆ ఛాలెంజ్ తీసుకోరు. గత 7 సంవత్సరాలుగా ఆయన అన్ని విద్యా సంస్థలు ఒక వేదిక తీసుకొచ్చి పెద్ద విద్యావేత్తలు వచ్చారు, ఐఏఎస్ గారు వచ్చారు. ఎందుకు వచ్చారు? నాట్ ఓన్లీ ఇక్కడ ఐఏఎస్ గారు వచ్చారంటే దాని మీనింగ్ ఏంటి? భాషా గారి గొప్పతనం గట్టిగా గ్రాప్స్ ఉండాలి. ఒక ఐఏఎస్ వచ్చి ఇక్కడ స్టేజ్ పొందించారంటే భాషా గారి గొప్పతనం. ఎందుకంటే ఐఏఎస్ అంటే స్టేట్ ఫస్ట్ మనిషి, అదొక చాలా పవర్ఫుల్ లేడీ.
అలాంటి వ్యక్తి వచ్చి మన భాషా గారికి ఇక్కడ స్థానం సందర్శించి ఇక్కడ వచ్చి వివరించారంటే అది భాషా గారికి ఒప్పుకోవడం. కాబట్టి మీ అందరూ రకరకాల కోర్సులు ఒక సిఎస్ఏ ప్రపంచం కావచ్చు, మీకు ఎంతో ఒక ప్రపంచం ఇక్కడి నుంచి మంచి స్టెప్ చేసి మీరు మంచి మంచి అవకాశాలు తీసుకొని జీవితంలో పైకి రావాలని పేరెంట్స్ కూడా పేరెంట్స్కి స్టూడెంట్స్కి థ్యాంక్స్ చెప్తూ భాషా గారికి థ్యాంక్ యూ వెరీ సార్. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ. చక్కటి కార్యక్రమాన్ని నేను ఇంతకుముందు కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా ఏ కోర్సులకి ఎక్కువ డిమాండ్ ఉంది, ఇవన్నీ కూడా చెప్పారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.